హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు స్టాక్స్. ఇదైతే ఓట్స్ వేఫుల్స్ అండి. చాలా హెల్దీ, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. అలాగే వెయిట్ లాస్ చేస్తుంటారు కదా, వాళ్ళైతే పర్ఫెక్ట్గా అయితే దీన్ని తీసుకోవచ్చు స్నాక్గా. దానికైతే ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఓట్స్ అయితే తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ సపరేట్గా తీసుకొని దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఓట్స్ అనేది నానాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ ఓట్స్లోకి నేనైతే కొన్ని నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అదైతే కొంచెం బాదం, దాని తర్వాత జీడిపప్పు, కొన్ని జీడిపప్పులు, దాని తర్వాత కొంచెం పంప్కిన్ సీడ్స్, ఈ 3 యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకుని కొద్దిసేపు, ఇది కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా నానబెట్టుకోండి. చూస్తున్నారు కదా, నానిన తర్వాత అయితే ఇలా మెత్తబడాక మనమైతే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓట్స్ ఆల్రెడీ బాగా నానిపోయాయి. దాని తర్వాత ఈ రెండింటిని అయితే నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బాగా మెత్తబడిపోయింది ఓట్స్ అయితే. దీన్నైతే ఎవరైనా తీసుకోవచ్చండి. దీంట్లో అయితే నేను ఎటువంటి షుగర్ని అయితే యాడ్ చేయడం లేదు, ఓన్లీ నట్స్. దాని తర్వాత అయితే దీంట్లో నేను ఒక రెడ్ బనానాను కూడా యాడ్ చేసుకున్నాను. ఫుల్ బనానా కాదండి, హాఫ్ బనానాని యాడ్ చేసుకున్నాను. అందరికీ తెలిసిందే, బనానాలో అన్ని బనానాలో కల్లా రెడ్ బనానా అనేది కొంచెం హెల్దీ అనేసి. ఇదైతే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. తర్వాత రిచ్ కంటెంట్ పొటాషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీంట్లో అయితే విటమిన్ సి అనేది మోర్గా ఉంటుందండి. దాని తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అయితే రాగి పిండిని అయితే తీసుకున్నాను. ఇదైతే నేను అచ్చంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. దాని తర్వాత దీన్ని నీట్గా లిడ్ క్లోజ్ చేసి చూపిస్తున్నట్లు చూస్తున్నారు కదా, థిక్ కంటెంట్ రావాలి. ఇక్కడ కొంచెం లూజ్గా వచ్చిందంటే వేఫుల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత గట్టిగా వస్తే తప్ప వేఫుల్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు కదా. మీకు కొంచెం గట్టిగా ఉంటే కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్లు వాటర్ అయితే యాడ్ చేసుకుని సపరేట్ బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంతేనండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే తప్ప మనకి వేఫుల్స్ షేప్ అయితే రాదు. దీని తర్వాత నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న వేఫుల్స్ మిషన్లో వేసుకోవడమే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా టేస్టీ అండ్ రిచ్ ప్రోటీన్, ఫైబర్స్ చాలా ఉంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు తప్పకుండా తీసుకుంటే వాళ్ళ టేస్ట్ బడ్స్ చాలా సాటిస్ఫై అవుతుంది. మీ దగ్గర వేఫుల్స్ మిషన్ లేదని అస్సలు వర్రీ కాకండి. ఇదే బ్యాటర్ని మీరు దోశ పెనంలో వేసుకున్నా కూడా ఇంతే టేస్టీగా ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.